వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. పొడి బియ్యం పిండి, జీలకర్ర, ఉప్పు, కొన్ని వాటర్ పోసుకొని మనకు దోస పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి పలసగా. స్టవ్ మీద పెనం పెట్టేసి ఆయిల్ అప్లై చేసుకొని మనము దోస ఎలా వేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే క్రిస్పీ దోస రెడీ అవుతుంది. పిండి రుబ్బకుండా అప్పటికప్పుడు నిమిషాలలో వేసుకునే బియ్యం పిండి అట్టు. మామిడి పండ్ల సీజన్లో మామిడి పండు పానకంతో పాటు ఈ అట్టు తింటే బాగుంటుంది. బేసన్, పప్పుకూర, పచ్చడి దేంతో తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మేము చిన్నప్పుడు మా అమ్మ మాకు ఇలా అట్లు వేసి పెట్టేది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళకు ఎంతమందికి తెలుసు బియ్యం పిండి అట్టు? మీ అమ్మ మీకు వేసి పెట్టిందా? తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. సో 2 తిందాము అనుకుంటే 4 తినేస్తాము. అంత బాగుంటుందండి. మంచి క్రిస్పీ అండ్ టేస్టీగా.